లొంగిపోయిన మల్లోజుల వేణుగోపాల్ ఆశన్నకు మావోయిస్టు పార్టీ తెలంగాణ కమిటీ హెచ్చరికలు జారీ చేసింది. ఇక మావోయిస్టు పార్టీ తెలంగాణ కమిటీ అధికారిక ప్రతినిధి జగన్ లేఖ విడుదలైంది. ఇక మల్లోజుల ఆశన్న నమ్మక ద్రోహాన్ని పార్టీ తీవ్రంగా పరిగణిస్తోందని, విప్లవ ఉద్యమానికి ద్రోహం చేసిన వారికి శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరించింది. చూస్తున్నాం, లొంగిపోయిన మల్లోజుల వేణుగోపాల్ ఆశన్నకు మావోయిస్టు పార్టీ అయితే తెలంగాణ కమిటీ హెచ్చరికలు జారీ చేసింది. మావోయిస్టు పార్టీ తెలంగాణ కమిటీ అధికారిక ప్రతినిధి జగన్ లేఖ విడుదలైంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, ఇటీవల లొంగిపోయిన మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్న మల్లోజుల వేణుగోపాల్ తో పాటు మరో నేత తక్కిలపల్లి వాసుదేవరావు పట్ల తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా హెచ్చరిస్తూ జగన్ పేరుతో లేఖ విడుదల చేసింది. విప్లవ ఉద్యమ చరిత్రానికి వారు నమ్మక ద్రోహం చేశారు, పార్టీ ఎట్టి పరిస్థితుల్లో క్షమించదు, దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంటుంది, అమరవీరుల సాక్షిగా వారిని శిక్షిస్తామంటూ కూడా శపథం చేస్తూ జగన్ పేరుతో లేఖ విడుదల చేసింది. సో ఈ నేపథ్యంలో కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా మల్లోజుల వేణుగోపాల్ తో పాటు ఆశన్నకు భద్రత కల్పించడం కోసం మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపినట్టుగా తెలుస్తుంది. వారికి వై కేటగిరీ లెవెల్లో కూడా సెక్యూరిటీ కల్పించే అంశాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం పరిగణిస్తుంది. ఓవరాల్ గా చూస్తే మల్లోజుల వేణుగోపాల్ పట్ల, అదేవిధంగా ఆశన్న పట్ల కూడా మావోయిస్ట్ పార్టీ తీవ్ర ప్రతీకారంతో ఉన్నట్టుగా మనకి ఈ లేఖ ద్వారా స్పష్టమవుతుంది. పవన్, రైట్, థ్యాంక్ యూ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.